టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చాప్టర్ అనేది చూస్తున్నాం, అవునా? సో ఫార్ క్లాసెస్లో వీఆర్ కంప్లీట్లీ కవర్డ్ అబౌట్ ద నేషనల్ ఎమర్జెన్సీ, రైట్? సో నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 352 ప్రకారం ఏ విధంగా ఉంటుంది, అసలు కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్లో ఏమని మెన్షన్ చేశారు, వీటికి పార్లమెంటరీ అప్రూవల్స్ అనేవి ఎలా తీసుకుంటాం, నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏ విధంగా రివోక్ చేస్తాము, అండ్ ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి నేషనల్ ఎమర్జెన్సీ వలన కలుగుతుంది, అండ్ ఫండమెంటల్ రైట్స్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ అంటే లాస్ట్ క్లాస్లో వీ ఆల్సో సీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్ 358 అండ్ 359 డిఫరెన్సెస్ కూడా అన్నీ చూసాం, అవునా? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 అనమాట, ఆర్టికల్ 352, రైట్? అండ్ నౌ నేషనల్ ఎమర్జెన్సీ తర్వాత we need to focus on the other important concept from the emergency provisions, that is the president's rule. ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్ అవుతుంది అంతా కూడా ఇన్ డీటెయిల్ మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తూ ఉంటామన్నమాట, రైట్? సో ఇన్ దిస్ క్లాస్ వీ షల్ స్టార్ట్ విత్ ది ప్రెసిడెంట్స్ రూల్. అసలు ఎందుకు ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు, ఏ విధంగా పార్లమెంటరీ అప్రూవల్ అండ్ డ్యూరేషన్స్ అనేవి ఉంటాయి, ఇట్లా ప్రతిదీ కూడా చూద్దాం, రైట్? ఎస్. సో అయితే అంతకుముందు ఒక్కసారి చూడమా, ఇది ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో హియర్ యూ షల్ బి గెటింగ్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయి. అయితే కోర్సెస్ అనేవి చూడమా, మీకు జనరల్ స్టడీస్ ప్లస్ సీసెట్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే సెషన్ ఉంటుంది. వాటితో పాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఏపీఎస్సి గ్రూప్ 1-2, టీజీపీఎస్సి గ్రూప్ 1-2, బ్యాంక్, పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ, ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ వస్తుందన్నమాట. దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే ఫీజు విషయానికి వస్తే మీకు 30th నవంబర్ లోపల జాయిన్ అయితే 60,000 ఫీజ్ అనమాట, 60,000 ఫీజ్ విత్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ 5,000 ఉంటుంది. అండ్ 1st డిసెంబర్ నుంచి 80,000 అమ్మ, ఫీజు అనేది 80,000 హైక్ అవుతుంది, బట్ ఎటువంటి ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఉండదు, రైట్? సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అంటే యూపీఎస్సీతో పాటు రిమైనింగ్ క్లాసెస్ కూడా యాక్సెస్ కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553, రైట్? ఎస్. సో దీంతో మనం ఒకసారి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇట్ ఈస్ ది ప్రెసిడెంట్స్ రూల్. సో అయితే ఇవి కాన్స్టిట్యూషన్లోనే ఈ విధంగా ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయొచ్చు అని మనం చూస్తున్నాం. అయితే వీటికి ఎందుకు ప్రెసిడెంట్స్ రూల్లో ఏం జరుగుతుంది? ప్రెసిడెంట్స్ రూల్లో స్టేట్ అంతటినీ కూడా ప్రెసిడెంట్ గారు తన చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం స్టేట్ కంట్రోల్ అంతా కూడా ప్రెసిడెంట్ గారి చేతుల్లో జరుగుతుందన్నమాట. దాన్ని మనం బేసిక్గా ప్రెసిడెంట్స్ రూల్ అంటాం. అయితే ఎందుకు ప్రెసిడెంట్ గారు తీసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో అయినా ప్రెసిడెంట్ గారు తీసుకోవచ్చా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి, అవునా? సో అయితే దానికి మనం ఫండమెంటల్ నుంచి చూడాలంటే దట్ ఈజ్ ఆర్టికల్ 355 నుంచి చూడాలి, ఆర్టికల్ 355. సో ఆర్టికల్ 355 ఏం చెప్తుంది? ఆర్టికల్ 355 కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది, ఒక డ్యూటీ అనేది సెంటర్ మీద ఇంపోజ్ చేయడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక డ్యూటీ అనేది ఇంపోజ్ చేసింది. ఆ ఇంపోజ్ ఏంటంటే దట్ ఇట్ నీడ్స్ టు ప్రొటెక్ట్, సెంటర్ నీడ్స్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ స్టేట్, సెంటర్ నీడ్స్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ స్టేట్ అని చూస్తాము. దీనికి అగెయిన్స్ట్ చూడండి, ఎక్స్టర్నల్ అగ్రెషన్, వేరే వాళ్ళు వచ్చి ఇండివిజువల్ స్టేట్స్ని అటాక్ చేయకుండా సెంటర్ తగిన చర్యలు అనేవి తీసుకుంటుంది, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ. అండ్ మరొకటి ఐదర్ త్రూ ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అంటే విత్ ఇన్ ద స్టేట్లోనే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వలన స్టేట్కి ఏ విధమైన డ్యామేజ్ కూడా కలగకూడదన్నమాట, రైట్? సో అండ్ ఈ రెండు కూడా ఏంటి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ థ్రెట్ వచ్చిన, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ థ్రెట్ వచ్చిన, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సెంటర్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ స్టేట్ అని చూస్తాం. సో ఇవి క్యారీ చేస్తూ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే దట్ ఈస్ టు క్యారీ ది ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో స్టేట్స్ని ఎప్పుడైతే ప్రాపర్గా ఇవి ప్రొటెక్ట్ చేయగలుగుతాయో
అప్పుడు ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది. ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ ది సెంటర్ దట్ ఇట్ నీడ్స్ టు ప్రొటెక్ట్ ది స్టేట్ని ప్రొటెక్ట్ చేయాలి ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేస్తూ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రావిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ ద బేసిక్ డ్యూటీ ఆఫ్ ది సెంటర్. సో ఇది ఎవరు చెప్తున్నారు? ఆర్టికల్ 355 కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేసింది. సో ఈ డ్యూటీ మీద ఓకేనా, సో ఈ ఆర్టికల్ 355 డ్యూటీ మీద మనకి ఆర్టికల్ 356 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 355 తర్వాత 356 అనేది వచ్చింది. సో 356 ఏమని చెప్తుంది? దట్ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్స్ రూల్ అని కానీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవి కూడా, అంటే ఆ టర్మ్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 356లో యూజ్ చేయలేదు. దట్ ఏంటి అంటే సెంటర్ టేక్స్ ఓవర్. జనరల్గా ఏం జరుగుతుంది? సెంటర్ టేక్స్ ఓవర్ ది గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్. ఇండివిజువల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్, వాటిని సెంటర్ చేతుల్లోకి తీసుకోగలదు. అయితే సెంటర్ ఎట్లా తీసుకోగలదు? త్రూ ప్రెసిడెంట్ అని చూస్తాం, ప్రెసిడెంట్ అని చూస్తాం. ఇట్లా చెప్తే మరి ఏ స్టేట్నైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా? నో, ఏ స్టేట్నైనా ఎప్పుడైనా తీసుకోవడానికి లేదు. ఇన్ ది కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అని చూస్తాం. సో స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు సెంటర్ స్టేట్స్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చు త్రూ ప్రెసిడెంట్ అని చూస్తాము. సో దీన్నే పాపులర్గా ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాం. ఓకేనా? ప్రాసెస్ ఏం జరుగుతుంది? ఆర్టికల్ 355 ప్రకారం సెంటర్కి డ్యూటీ ఉంటుంది స్టేట్ని ప్రొటెక్ట్ చేయాలి. అట్లా ప్రొటెక్ట్ చేయాలంటే కొన్నిసార్లు స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్ని తొలగించి పవర్ అంతా కూడా సెంటర్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా పవర్ అంతా సెంటర్ తీసుకునేటప్పుడు మనకు ఒక ప్రొసీజర్ అనేది ఉండాలి కదా, అది ఆర్టికల్ 356 చూస్తామన్నమాట. కాన్స్టిట్యూషనల్ మిషనరీ కనుక ఫెయిల్ అయితే స్టేట్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దారిలో పెట్టడానికి సెంటర్ స్టేట్స్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది, త్రూ ప్రెసిడెంట్ తీసుకుంటుంది. దాన్నే మనం ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాము. పాపులర్గా ప్రెసిడెంట్స్ రూల్ అని అంటారు. బట్ ద వర్డ్ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఆర్టికల్ 356లో మెన్షన్ చేయలేదు. అంటే యూ మే గెట్ క్వశ్చన్, ఏంటి ప్రెసిడెంట్స్ రూల్ అన్న టర్మ్ ఆర్టికల్ 356లో యూజ్ చేశారు అని. నో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చూస్తాం. అట్లా వర్డింగ్ అనేది ఏమీ కూడా లేదనమాట. రైట్? ప్రెసిడెంట్స్ రూల్తో మాత్రమే కాదు, స్టేట్ లెవెల్లో ఎమర్జెన్సీ కాబట్టి దీన్ని స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అనొచ్చు. ఆర్ కాన్స్టిట్యూషన్లోనే రాసి ఉంది కాబట్టి దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ మెషనరీ బ్రేక్ డౌన్ అయితే కదా స్టేట్ని సెంటర్ తన చేతుల్లోకి తీసుకుంటుంది. అందుకే దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటాం. ఓకేనా? సో కాన్స్టిట్యూషనల్ మెషనరీ బ్రేక్ డౌన్ అయితే ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేస్తారు కదా, అందుకనే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటాం. సో ప్రెసిడెంట్స్ రూల్ అనొచ్చు, స్టేట్ ఎమర్జెన్సీ అనొచ్చు, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అయినా అనొచ్చు. అయితే ఇన్ జనరల్గా ప్రెసిడెంట్స్ రూల్ అనేది 2 కండిషన్స్లో మనకి ఇంపోజ్ అవ్వడం జరుగుతుంది అని చూస్తాం. క్లియర్? ప్రెసిడెంట్స్ రూల్ అనేది 2 కండిషన్స్లో ఇంపోజ్ అవ్వడం జరుగుతుంది. ఒకటి ఆర్టికల్ 356 ప్రకారం చూస్తాం. ఆర్టికల్ 356 ప్రకారం చూస్తాం దట్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే ఇఫ్ హీ సాటిస్ఫైస్, క్లియర్ చూడండి, ఇఫ్ ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైస్. అయితే ఎందుకు ఈ వర్డింగ్ చెప్తున్నాను కూడా మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఇఫ్ ప్రెసిడెంట్ సాటిస్ఫైస్ ఏంటి? ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి అనుగుణంగా వెళ్ళడం లేదు అని అనుకుంటే, క్లియర్ గుర్తుంచుకోండి, ఇట్లా అనుకుంటే వెంటనే ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయగలరు. అయితే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయమని మరొక రిక్వెస్ట్ కూడా రావచ్చు. దట్ ఈజ్ గవర్నర్ గారు రిక్వెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. గుర్తుంచుకోండి, గవర్నర్ గారు ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేశారనుకోండి, కాన్స్టిట్యూషనల్ మిషనరీకి తగ్గట్టుగా స్టేట్ వెళ్ళడం లేదు, సో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయండి అని గవర్నర్ ప్రెసిడెంట్కి లెటర్ రాయగలరు. ఆర్ గవర్నర్
లెటర్ రాసినా రాయకపోయినా సరే ప్రెసిడెంట్ గారు ఇఫ్ హీ ఫీల్స్ దట్ ఎస్, ఒకవేళ అతను అలా భావిస్తే ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టాలి, స్టేట్ కాన్స్టిట్యూషనల్ మెషినరీకి అనుగుణంగా వెళ్ళడం లేదు అని అనుకున్నా సరే ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయగలరు. దిస్ ఈజ్ ది ఆర్టికల్ 356 అనేది చూస్తాం. మనకు నెక్స్ట్ కండిషన్ దట్ ఈస్ ఆర్టికల్ 365. ఈ 2 ప్రొవిజన్స్ అనేవి ప్రెసిడెంట్స్ రూల్ మెన్షన్ చేస్తున్నప్పుడు మెన్షన్ చేస్తాం. ఏంటి, ఒకటి ఆర్టికల్ 356, మరొకటి ఆర్టికల్ 365. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయి. 356 ప్లేస్లో 365, ఈ రెండు ఇంటర్చేంజ్ అయితే మనకి 2 ఆర్టికల్స్ అనేవి వస్తున్నాయి కదా, మీరు ఇట్లా గుర్తుంచుకోగలరు, రైట్? ఎస్. సో ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే దట్ ఒకవేళ ఇఫ్ ద స్టేట్ వెన్ ఎవర్, ఎప్పుడైనా వెన్ ఎవర్ ఏ స్టేట్, ఒకవేళ స్టేట్ ఎప్పుడైనా సరే ఫెయిల్స్ టు దేనికి కంప్లై విత్, అంటే చెప్పినట్లు చెయ్యకపోతే, క్లియర్, ఎవరు చెప్పినట్లు, ఎట్లా చెప్తున్నట్టు, ఫ్రమ్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సెంటర్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డైరెక్ట్ చేస్తుందో, ఎస్ స్టేట్ మీరు ఇలా చెయ్యండి అని ఎప్పుడైతే సెంటర్ చెప్తుందో వాటిని ఖచ్చితంగా స్టేట్ చేయాలి. ఒకవేళ స్టేట్ అలా చేయకపోతే ఆర్టికల్ 365 ప్రకారం ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయగలరు. ఎందుకంటే ఎప్పుడైతే సెంటర్ చెప్తుందో అప్పుడు స్టేట్ చేయకపోతే సెంటర్ ఏమని భావిస్తుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి తగ్గట్టుగా స్టేట్ నా మాట వినడం లేదు, సో అందుకనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్డౌన్ అవుతుంది, క్లియర్, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా వెళ్ళడం లేదు, సో ఇక్కడ నేను ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తాను అని సెంటర్ భావిస్తుంది. అయితే యూ మే గెట్ డౌట్, సార్ డైరెక్షన్స్ ఆఫ్ ది సెంటర్ అని అంటున్నారు, మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ప్రతీదీ వినాలా అంటే నో. గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషన్లో కొన్ని చోట్ల రాసుంది డైరెక్షన్స్ ఆఫ్ ది సెంటర్ అని. కేవలం ఆ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు మాత్రమే స్టేట్ కంప్లీట్గా కంప్లై అవ్వాలి. సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూడమా, దట్ ఒకవేళ ప్రతి స్టేట్ నుంచి కూడా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, మిలిటరీ కమ్యూనికేషన్ లైన్స్ ఉంటాయి కదా, ఈ మిలిటరీ కమ్యూనికేషన్ లైన్స్ని కాపాడాల్సిన బాధ్యత స్టేట్కి ఉంటుంది. స్టేట్కి చెప్తుంది మీరు మిలిటరీ కమ్యూనికేషన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయండి, ఇది ఒకటి చెప్పచ్చు. ఆర్ ఇట్ మే ఆల్సో ఆస్క్ దట్ మీ స్టేట్ నుంచి రైల్వే లైన్స్ ఉన్నాయి కదా, ఆ రైల్వే లైన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీదే. ఆ రైల్వే లైన్స్ కనుక ప్రొటెక్ట్ చేయకపోతే, క్లియర్, అంటే సెంటర్ చెప్తుంది ఇట్ నీడ్ టు కంప్లై విత్ ది డైరెక్షన్స్, ఇవే డైరెక్షన్స్ అన్నమాట, వీటినే మనం డైరెక్షన్స్ అని అంటాం. అండ్ సెంటర్ ఇది కూడా చెప్పగలది, దట్ ఈజ్ అబౌట్ ది స్ట్రెస్, దే కెన్ స్ట్రెస్ ఆన్ ది మదర్ టంగ్లోని చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ అనేది జరగాలి అని స్టేట్ డైరెక్ట్ చేయగలదు. అలా డైరెక్ట్ చేసిన తర్వాత కూడా స్టేట్ అలా చేయకపోతే అప్పుడు ఆర్టికల్ 365 ప్రకారం ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, డన్. సో ఈ విధంగా మనం ఈ 2 కండిషన్స్ అనేవి చూస్తాం. ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ గారు సాటిస్ఫై అయితే కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్డౌన్ అయ్యింది అని అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టగలరు. ఆర్ ఒకవేళ స్టేట్ కనుక సెంటర్ చెప్పిన డైరెక్షన్స్ని కంప్లై చేయకపోతే అప్పుడు కూడా ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టగలరు అనమాట. ఈ సాటిస్ఫైస్ అన్న వర్డ్ ఎందుకు నేను ఇక్కడ రాశాను అంటే ప్రెసిడెంట్ గారి సాటిస్ఫాక్షన్ అనేది మనం కోర్టులో క్వశ్చన్ చేయగలం, అవి నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, క్లియర్, ప్రెసిడెంట్ గారి సాటిస్ఫాక్షన్ అనేది కోర్టులో క్వశ్చన్ చేయగలరు. ఎందుకు ఇది బేసిక్గా ఫండమెంటల్ లెవెల్లో మనం చూస్తున్నాం. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పొలిటికల్ పార్టీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లో వేరే పొలిటికల్ పార్టీ ఉంది. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఏమనుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో స్టేట్స్లో కూడా వాళ్ళే ఉండాలి అన్న ఉద్దేశంతో జనరల్గా స్టేట్స్లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేసి ఉన్న గవర్నమెంట్ని పడగొట్టడం అనేది జరుగుతుంది. ఇవి ప్రాక్టికల్గా చాలాసార్లు హిస్టరీలో జరిగింది, మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, క్లియర్. సో ఇట్లా కొన్నిసార్లు ప్రెసిడెంట్ ఏంటంటే అక్కడ ఏం జరగకపోయినా సరే ఎస్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్డౌన్ అవుతుంది అని ప్రెసిడెంట్ గారు కొన్ని పొలిటికల్ ఎఫిలియేషన్స్ వలన,
కొన్ని పొలిటికల్ పార్టీస్ అంటే ఇష్టం ఉండడం వలన అలా చేశారనుకోండి, వెంటనే స్టేట్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు అనేది వేయగలదు. సో ప్రెసిడెంట్ గారే సాటిస్ఫై అవుతున్నారంట, బట్ ఇటువంటి కండిషన్స్ ఏమీ లేవు అని చెప్పి క్వశ్చన్స్ అనేవి కోర్టులో క్వశ్చన్ చేయగలరనమాట. సో అందుకని ఇక్కడ స్ట్రెస్ చేశాను, ప్రెసిడెంట్స్ సాటిస్ఫాక్షన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ అని చూస్తాం, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ స్టేట్మెంట్స్ అనేవి గుర్తుంచుకోండి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రెసిడెంట్స్ రూల్, ది గ్రౌండ్స్ ఆఫ్ ఇంపోజిషన్. ఎటువంటి గ్రౌండ్స్లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అని మనం చూస్తున్నాం అనమాట, రైట్. అండ్ నెక్స్ట్, ఒకవేళ ఈ ప్రెసిడెంట్స్ రూల్ కనుక తీసుకొని వస్తే దీనికి ఏ విధమైన పార్లమెంటరీ అప్రూవల్ ఉండాలి అనేది మనం చూద్దాం, రైట్. సో పార్లమెంటరీ అప్రూవల్ అండ్ డ్యూరేషన్. నేషనల్ ఎమర్జెన్సీలో కూడా పార్లమెంటరీ అప్రూవల్ అనేది చూసాం, నేషనల్ ఎమర్జెన్సీలో కూడా డ్యూరేషన్స్ అనేవి చూసాము. అండ్ అలానే ప్రెసిడెంట్స్ రూల్లో చూడండి. సో ప్రెసిడెంట్స్ రూల్ ఎప్పుడైతే పెడతారో పెట్టిన 2 months లోపల, వితిన్ 2 months లోపల పార్లమెంటరీ అప్రూవల్ అనేది రావాలి. అంటే లోక్సభలోని రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి వితిన్ 2 months. నేషనల్ ఎమర్జెన్సీ కూడా స్టార్టింగ్ 2 months ఉండేది, తర్వాత 1 monthకి రావడం జరిగింది అని మనం చూస్తాం, అవునా. యాజ్ ఆఫ్ నౌ 1 month అనమాట. బట్ పార్లమెంటరీ అప్రూవల్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్స్ రూల్ అనేది 2 months, వితిన్ 2 months లోపల పార్లమెంటరీ అప్రూవల్ అనేది రావాలి. పార్లమెంటరీ అప్రూవల్ అంటే లోక్సభ రాజ్యసభ యాక్సెప్ట్ చేయాలి. అయితే ఎంత? కేవలం సింపుల్ మెజారిటీ సరిపోతుంది, ఓకేనా. కేవలం సింపుల్ మెజారిటీ సరిపోతుంది. నేషనల్ ఎమర్జెన్సీలో చూసాం, నేషనల్ ఎమర్జెన్సీలో పార్లమెంటరీ అప్రూవల్కి స్పెషల్ మెజారిటీ అనేది రావాలి. బట్ మనం ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్లో మాత్రం సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ప్రతి ఇంపార్టెంట్ది స్ట్రెస్ చేసి బాక్సెస్లో పెడుతున్నాను, సో దట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టర్మ్స్. వీటి మీద క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్లో అడిగి మనకి క్వశ్చన్స్ని డిఫికల్టీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే కాస్త కంపారిటివ్ మేనర్లో కూడా చెప్తున్నాను, ఓకేనా. సో ప్రెసిడెంట్స్ రూల్లో సింపుల్ మెజారిటీతో సరిపోతుంది అని మనం చూస్తాం. అయితే వాట్ ఇఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసేసరికి లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, లోక్సభ లేదు డిజాల్వ్ అయిపోయింది, గవర్నమెంట్ కూలిపోయింది అప్పుడే అనుకోండి, దెన్ అప్పుడు నెక్స్ట్ లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయినంత వరకు కూడా, నెక్స్ట్ లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days వరకు, నేషనల్ ఎమర్జెన్సీ కూడా ఇది డిస్కస్ చేసాం, నెక్స్ట్ లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days వరకు కూడా ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ అవుతూ ఉంటుంది, ప్రొవైడెడ్ దట్ ఇన్ ద మెయిన్ టైం రాజ్యసభ దీన్ని అప్రూవ్ చేస్తే. రాజ్యసభ దీన్ని అప్రూవ్ చేసుకుంటూ పోతూ ఉంటే నెక్స్ట్ లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days వరకు కూడా మనకి ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఉంటుంది. సార్ వాట్ ఇఫ్ రాజ్యసభ యాక్సెప్ట్ చెయ్యకపోతే? క్లియర్, అంటే పార్లమెంటరీ అప్రూవల్ అనేది రాలేనట్టు, అంటే ప్రెసిడెంట్స్ రూల్ అనేది వెంటనే ఆపేయాలన్నమాట. ప్రెసిడెంట్స్ రూల్లో ఏం చూస్తాము, ఒక స్టేట్ కాన్స్టిట్యూషనల్ మిషనరీలో లేదు అని చెప్పి వెంటనే ప్రెసిడెంట్ గారు ఆ స్టేట్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంటారు. వితిన్ 2 months లోపల లోక్సభలో పెట్టాలి, పార్లమెంట్లో పెట్టాలి. లోక్సభలో పెట్టిన వెంటనే లోక్సభ అసలు లేదు, డిజాల్వ్ అయిపోయింది, రాజ్యసభకు తీసుకొని వెళ్తారు. రాజ్యసభ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ కొత్త లోక్సభ వచ్చిన 30 days వరకు కూడా ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఉంటుంది. ఒకవేళ రాజ్యసభలో పెట్టిన వెంటనే రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోతే వెంటనే ప్రెసిడెంట్స్ రూల్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అనమాట, ప్రెసిడెంట్స్ రూల్ అనేది తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చూస్తాం, రైట్. అయితే సార్ డ్యూరేషన్ ఎంతవరకు, ఒకవేళ ఒకసారి ఇంపోజ్ చేస్తే ఎంతవరకు ఉంటుందనే చూడండి. ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఎవ్రీ 6 monthsకి అప్రూవల్ అనేది తెచ్చుకోవాలి. సేమ్ నేషనల్ ఎమర్జెన్సీ లాగా ఎవ్రీ 6 monthsకి కూడా అప్రూవల్ అనేది తెచ్చుకోవాలి. బట్ మ్యాక్సిమం పీరియడ్ మాత్రం 3 years అని చూస్తాం. మ్యాక్సిమం పీరియడ్ 3 years. అంటే గుర్తుంచుకోండి, నేషనల్ ఎమర్జెన్సీలో 6 monthsకి అప్రూవల్ తెచ్చుకోవాలనుకుంటున్నాం, ఎవ్రీ 6 monthsకి అప్రూవల్ తెచ్చుకోవాలి. బట్ నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని ఇయర్స్ అయినా కంటిన్యూ చేయొచ్చు. ప్రెసిడెంట్స్ రూల్ మాత్రం మ్యాక్స్ 3 years, మ్యాక్సిమం ప్రెసిడెంట్స్ రూల్ మీద 3 years మాత్రమే ఉండాలి. సార్ 3 years దాటి ఎప్పుడు ఉండలేదా అంటే ఉన్నది. క్లియర్, దట్ ఈజ్ పంజాబ్ స్టేట్.
పంజాబ్ స్టేట్ ఇన్ ద ఇయర్స్ 1987లో మనం చూస్తాం ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు. సో అయితే 1987 నుంచి మనకి 5 ఇయర్స్ కంటిన్యూ అవ్వడం జరిగింది. 1992 వరకు కూడా మనకి ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఉంది. అంటే 5 ఇయర్స్ ఎలా ఉంది సార్? కాన్స్టిట్యూషన్ కేవలం 3 ఇయర్స్ అని చెప్పారు కదా. ఎస్, సో కాన్స్టిట్యూషన్ 3 ఇయర్స్ అని చెప్పింది, మరి 5 ఇయర్స్ ఉంది. ఏం చేశారు? రైట్. సో 1991లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. 68th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చి పంజాబ్ స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్లో ఉన్నట్టు లేదు కాబట్టి అమెండ్మెంట్ చేసి ఈ ప్రావిజన్ని కేవలం పంజాబ్ వరకు యాడ్ చేయడం జరిగిందనమాట. 68th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇట్లా చేశారు. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి? జనరల్గా 6 మంత్స్కి అప్రూవల్ తెచ్చుకోవాలి. ప్రెసిడెంట్ రూల్కి మ్యాక్సిమం టైం 3 ఇయర్స్. ప్రెసిడెంట్స్ రూల్ అనేది మ్యాక్సిమం 3 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఉండొచ్చా అంటే ఉండొచ్చు. అట్లా ఉండాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం చూస్తాం. రైట్. ఇట్లా జరిగిన ఏ ప్రాసెస్లోనైనా అంటే ఎవ్రీ 6 మంత్స్కి కూడా రెన్యువల్ తెచ్చుకోవాలి. మ్యాక్సిమం 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఇట్లా రెన్యువల్ తెచ్చుకునే టైంలో కూడా అంటే ఫస్ట్ టైం లోక్సభ యాక్సెప్ట్ చేసేసింది, రాజ్యసభ యాక్సెప్ట్ చేసింది, 6 మంత్స్ అయ్యింది, ప్రెసిడెంట్ గారు మళ్ళీ ఇంకా ఉంచాలనుకుంటున్నారు. అప్పుడు లోక్సభ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సేమ్ ప్రాసెస్. రాజ్యసభ ఇన్ ద మీన్ టైం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. కొత్త లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన 30 days వరకు కూడా ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేసే ఉంటుందన్నమాట. ఓకేనా? సేమ్ ప్రాసెస్ అనేది చూస్తామన్నమాట. రైట్. బట్ ఈ విధంగా ఉంటే 3 years 6 months ఈ కండిషన్స్ అనేవి చూసుకుంటే ఎప్పటి పడితే అప్పుడు ప్రెసిడెంట్ గారు కొన్ని పొలిటికల్ పార్టీస్ని మెప్పు పొందడానికి స్టేట్ గవర్నమెంట్స్ని కూల్చేసి అతని చేతుల్లోకి గవర్నమెంట్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే కొన్ని ప్రొటెక్షన్ మెషర్స్ అనేవి యాడ్ చేశారు. సేమ్ ప్రెసిడెంట్స్ రూల్లో కూడా మనం నేషనల్ ఎమర్జెన్సీలో కూడా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దట్ ఈస్ ఆర్టికల్ 358, 359 వాటి ప్రకారం కూడా, అండ్ ముందు ఆర్టికల్స్ 352 ప్రకారం కూడా చూసాం. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ప్రెసిడెంట్స్ రూల్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్ని ఎక్స్ట్రా ప్రొటెక్షన్ మెషర్స్ అనేవి యూజ్ చేశారనమాట. దట్ ఈస్ ఒకవేళ బియాండ్ 1 year దాటి ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూ చేయాలంటే ఈ 2 criteria అనేది ఫాలో అవ్వాలి. ఈ 2 criteria లేకపోతే 1 year దాటి ప్రెసిడెంట్స్ రూల్ ఉండడానికి లేదు. అదేంటి సార్ 3 years అన్నారు కదా? 3 years అనేది మ్యాక్సిమం టైం. కాన్స్టిట్యూషన్లో 3 years అనేది మ్యాక్సిమం టైం ఇచ్చారు. బట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 1 year, అట్ మ్యాక్స్ 1 year, 6 months లేదు 1 year. 1 year దాటిన తర్వాత ఉంచచ్చు. అట్లా ఉంచాలి అంటే ఈ 2 conditions అనేవి సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, ప్రెసిడెంట్స్ రూల్తో పాటు ఇండియా మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ప్రెసిడెంట్స్ రూల్లో ఉంది. 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత నార్మల్ చేయాలి కదా. ఒకవేళ ప్రెసిడెంట్స్ రూల్ ఇంకా ఇంపోజ్ చేయాలి అనుకుంటే కరెక్ట్గా ఆ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఉంది అనుకోండి, అప్పుడు 1 year దాటి ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు. అండ్ మరొక కండిషన్ ఏంటి అంటే జనరల్గా ప్రెసిడెంట్స్ రూల్లో ఏమవుతుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కూల్ చేస్తారు. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు కొత్త ఎమ్మెల్యేస్ని ఎలక్ట్ చేయాలి కదా, అంటే ఎలక్షన్స్ అనేవి జరగాలి కదా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది అనుకోండి, నో, ఈ స్టేట్లో పరిస్థితులు అనేవి బాగా లేవు, ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయలేము అని ఎలక్షన్ కమిషన్ ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చిందనుకోండి, జనరల్ ఎలక్షన్స్ అనేవి ఈ స్టేట్లో కండక్ట్ చేయలేము అప్పుడే అని సర్టిఫికేట్ ఇచ్చిందనుకోండి, అప్పుడు కూడా 1 year దాటి మ్యాక్సిమం 3 years వరకు తీసుకొని వెళ్ళగలరు అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ స్టేట్, ఇదొక స్టేట్ ఉంది, లెట్స్ టేక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది. సో దీంట్లో చాలా అల్లర్లు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతున్నాయి. సో ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి కదా. బట్ విత్ ఇన్ ద స్టేట్ చూస్తే అల్లర్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏమని భావించిందంటే
ఈ టైంలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తే ప్రాపర్గా ఎన్నికలు అనేవి జరగవు. సో అందుకే ఈ టైంలో నేను ఎలక్షన్స్ కండక్ట్ చేయలేను అని అనుకుంటే అప్పుడు ప్రెసిడెంట్ గారికి ఒక సర్టిఫికేషన్ ఇస్తుందన్నమాట. సార్, ఇక్కడ మేము ఎలక్షన్స్ అనేవి అప్పుడే కండక్ట్ చేయలేము, మాకు మరి కాస్త టైం కావాలి అని అనుకుంటే అప్పుడు ఈ 2 క్రైటీరియాలో ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నా ఆర్ ఎలక్షన్ కమిషన్ సర్టిఫై చేసిన అప్పుడు మాత్రమే బియాండ్ 1 ఇయర్ ఉండాలి. ఆర్డినరీ కండిషన్స్లో 1 ఇయర్ దాటి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టకుండా ఉండాలి అని చెప్పి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఈ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. అయితే రివొకేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అమ్మా. నేషనల్ ఎమర్జెన్సీలా ఉండదు. నేషనల్ ఎమర్జెన్సీలో మనం రివొకేషన్ ప్రాసెస్ ఏమని చూస్తాము, అయితే ప్రెసిడెంట్ గారు మరొక ఆర్డర్ అనేది ఇష్యూ చేసి మరొక ప్రొక్లమేషన్ ఇచ్చి నేషనల్ ఎమర్జెన్సీ ఆపాలి, ఆర్ లోక్సభ అయినా నేషనల్ ఎమర్జెన్సీ ఆపచ్చు అని మనం చూస్తున్నాం. బట్ ప్రెసిడెంట్స్ రూల్లో చాలా సింపుల్. ఎందుకంటే ప్రెసిడెంట్స్ రూల్ ఒక్క స్టేట్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా మొత్తం కూడా ఎఫెక్ట్ కాదు. బట్ నేషనల్ ఎమర్జెన్సీ ఒక స్టేట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కానీ ఇండియా మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది. కాబట్టి దానికి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. బట్ ప్రెసిడెంట్స్ రూల్లో మాత్రం రివొకేషన్ అనేది సింపుల్గా ఏమి ఉంటుంది, ఏ టైంలో అయినా సరే ప్రెసిడెంట్ గారు బయటకు వచ్చి చెప్పచ్చు అనమాట, ఐఎమ్ జస్ట్ రివోకింగ్, సో దీన్ని మేము రివోక్ చేస్తున్నాము అని చెప్పేస్తే ఫైన్, రివోక్ అయిపోతుంది. మరి లోక్సభ చేయగలదా సార్ అంటే లోక్సభ ప్రాసెస్ అనేది దీంట్లో మెన్షన్ చేయలేదు. సో ప్రెసిడెంట్స్ రూల్ రివొకేషన్ అనేది కేవలం ప్రెసిడెంట్ గారి చేతుల్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా, ప్రెసిడెంట్ గారు వచ్చి ఎస్ ఈ స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్ అనేది నేను రివోక్ చేసేస్తున్నాను అని చెప్పి రివోక్ చేసేస్తారు, అంతే, ఫినిష్. సో దీంతో రివొకేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనమాట. ఓకేనా, సో నేషనల్ ఎమర్జెన్సీ తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు పెడతారు, ప్రొసీజర్ ఏముంటుంది, రివొకేషన్ ఎలా చేయాలి అనేది చూసాం, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రెసిడెంట్స్ రూల్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం, రైట్. ఎస్, అండ్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, లక్ష్మీకాంత్ కోర్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఎగ్జామినేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కోర్స్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కేవలం 3000 రూపీస్కి మీ కోర్స్ అనేది వస్తుందమ్మా. అండ్ November 15 తర్వాత ఫీజు అనేది 5000 రూపీస్కి పెరుగుతుందన్నమాట, 5000 రూపీస్కి పెరుగుతుంది. సో కోర్స్ అనేది ఇప్పుడే మీరు పర్చేస్ చేయాలనుకుంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553 నెంబర్కి మీరు కాల్ చేసి లక్ష్మీకాంత్ కోర్స్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట, రైట్.